నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజాహితం. కాంగ్రెస్ పార్టీ ప్రమాదంలో ఉందని అందుకోసం తాను మల్కాజ్గిరి నుండి ఎంపీగా, కంటోన్మెంట్ నుండి ఎమ్మెల్యేగా తాను పోటీ చేయనున్నట్లు మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సర్వే సత్యనారాయణ వెల్లడించారు. ఈ మేరకు ఆయన కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో ఆర్వో మధుకర్ నాయక్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గెలుపు గుర్రాలకు కాకుండా కుంటి గుర్రాలకు కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇవ్వడాన్ని ఆయన తప్పుపట్టారు. సీనియర్లను కాదని జంపు జిల్లానీలకు టికెట్ ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. తాను ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా పనిచేశారని, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు విలువ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో మాదిగలకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో మంచి నాయకులు ఉన్నా కానీ పార్టీని ప్రమాదంలోకి నెట్టే వారికే టికెట్లు కేటాయించారని ఆరోపించారు. తనకు ఎంపీగా, ఎమ్మెల్యేగా బీఫామ్ ఇస్తే సరాసరి, లేదంటే కాంగ్రెస్ పార్టీ రెబెల్ గా తాను బరిలో ఉంటానని సర్వే సత్యనారాయణ స్పష్టం చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ నుండి, అదేవిధంగా మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం నుండి నేను కాంగ్రెస్ అభ్యర్థిగానే నామినేషన్ వేసేందుకు బయలుదేరుతున్నా. ఒకటి ఎమ్మెల్యేకు, ఒకటి ఎంపీకి. నేను ఇక్కడ ఎమ్మెల్యే చేసిన సంగతి ఇక్కడ ప్రజానికానికి అందరికీ కూడా తెలుసు. నేను ఇదే నియోజకవర్గం నుండి 2 సార్లు ఎంపీగా కూడా చేసిన అన్న సంగతి ఇక్కడి ప్రజానికానికి, ఓటర్ మహాశైలకు అందరికీ కూడా తెలుసు. సరే, గతంలో 2019లో నన్ను ఎంపీ నిలబడమన్నప్పుడు సోనియా గాంధీ గారు, ఇప్పటి పరిస్థితుల్లో నేను ఎంపీ చేయలేనమ్మా, ఇంకెవరికైనా ఇద్దామని వేరే వాళ్ళకి ఇప్పించడం, గెలిపించడం ఇవన్నీ జరిగినాయి. డీటెయిల్గా తర్వాత నేను చెప్తా. కానీ ఇప్పుడు దురదృష్టం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థులు కరువైనట్లు, కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేనట్లు, నిన్న పార్టీలో వేరే పార్టీలలో రిజెక్టెడ్ మెటీరియల్స్ వాళ్ళని ఈ పార్టీలోకి తీసుకొచ్చి వాళ్ళని అభ్యర్థులుగా ప్రకటించారు. వాళ్ళ పార్టీలో మెంబర్లు కూడా కాదు, వాళ్ళ సీనియారిటీ లేదు, వాళ్ళు పనిచేసింది కూడా ఏం లేదు, పార్టీ జెండాలు మోసిన వాళ్ళు కాదు. ఇంకా ఉల్టా కాంగ్రెస్ కార్యకర్తలను వేధించిండ్రు, కొట్టిండ్రు, తిట్టిండ్రు, కేసులు బనాయించిండ్రు వాళ్ళ మీద. అట్లాంటి వాళ్ళను ఉల్టా రాత్రి తెచ్చి ఎంపీ సీట్లు ఇవ్వడము, ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడం ఇట్లాంటివన్నీ జరిగినాయి. మరి మనుషులు కల్పించుకుంటారా? హైకమాండ్ పట్టించుకుంటుందా? గతం నుండి ఎట్లా నడిచింది కాంగ్రెస్ ఆ విధంగా నడుస్తుందా? లేకపోతే తెలంగాణ వ్యతిరేకులు, తెలంగాణ ద్రోహులు తెలుగుదేశం, కాంగ్రెస్ వాళ్ళ చేతిలో పెట్టి మమ్మల్ని పనిచేయమని పెడతారా? అట్లాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ అనే స్లోగన్తో నేటి నుండి నేను స్టార్ట్ చేస్తా. ఈ 5 సంవత్సరాల్లో ఒక పెద్ద పొలిటికల్ పార్టీని తయారు చేస్తా. ఆ విధంగా జగ్జీవన్ రామ్ గారు కూడా ఒకప్పుడు కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ పెట్టి 29 మంది ఎంపీలను గెలిపించిండు. ఆయన ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యే ఛాన్స్లు ఆయనకు లభించింది. అక్కడ ఆయనకు మోసం జరిగింది. మాదిగ బిడ్డ కాబట్టి మోసం చేసిండ్రు. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అదే పరంపర నడుస్తున్నది, అదే సంస్కృతి నడుస్తున్నది. దళిత జాతులలో పుట్టిన బిడ్డలను బతకనిస్తలేరు, రాజకీయంగా ఎదగనిస్తలేరు. అన్ని హంగులు గలవారిని. సర్వే సత్యనారాయణకు ఏం తక్కువ ఉన్నది? అన్ని హంగులు ఉన్నాయి. సత్తా గలవాడు, శక్తి, యుక్తి గలవాడు, ప్రజా బలం ఉన్నది, చదువు, సంస్కారం ఉన్నది, అందం, చందం ఉన్నది. దేంట్లో నేను తీసిపోయినా ఎందుకు నాకు టికెట్ ఇవ్వవు? కాబట్టి ఇది తెలుసుకోవాలి ప్రజానీకం. ఆ ప్రజలే బుద్ధి చెప్తారు నీకు. ఏం ఆన్సర్ ఇస్తావు నువ్వు అన్నది నేను చూడాలి.